పెళ్లి కొడుకు బాగున్నావా? బాగున్నారా? పెద్దమ్మా పెళ్లికి తప్పకుండా రావాలి. నేను రాకుండా ఎలా రా? ఎరా ఏంటి సంగతులు? రే నైట్ మన వాళ్ళందరికి మంచి పార్టీ ప్లాన్ చేశాను, తప్పకుండా రావాలి. రే పెళ్ళి అయిపోయే వరకు నువ్వు నాతోనే ఉండాలి, సరేనా? తప్పకుండా రా. సరేరా బాయ్. అది బాయ్. ఏంటలా చూస్తున్నావు? ఆ కుక్కల్ని చూడు, వాటి ప్రవర్తన ఎందుకు అలా ఉంది? వాడికి పెళ్ళైపోతుందని నేనంటుంటే నువ్వు కుక్కల ప్రవర్తన మీద రీసెర్చ్ చేస్తావేంటి? బుద్ధి లేదా నీకో? వాడి వెనక ఏదో ఉంది, ఏదో శక్తి వాడిని నడిపిస్తుంది. ఏమీ లేదు, వేదవ చాదస్తము నువ్వు. నమ్మట్లేదు కదా? వాడొచ్చాడు, బంగారాజు ఆత్మ వచ్చింది, నాకు తెలుస్తుంది. ఇరవై 24 ఏళ్ల ఎదురు చూపుకి ఈ రోజు ఫలితం దక్కింది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిజం, ఎవరు నమ్మలేని నిజం. ఓ ఆత్మ ప్రతి 24 సంవత్సరాలకి మన ఊళ్ళో జరిగే రుద్రాభిషేకం సమయంలో వస్తుందంటే నమ్ముతావా? వాడి కొడుకు శరీరంలోకి వెళ్లే శక్తి ఆత్మకుందంటే నమ్ముతావా? ఆత్మే నా తాతని తండ్రిని చంపిందంటే నమ్ముతావా? నమ్ము, నేనే సాక్ష్యం. కళ్ళారా ఆత్మని చూసిన వాడిని, వాడి చేతిలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వాడిని, వాడి కళ్ళ ముందే వాడి కుటుంబాన్ని కసి తీర చంపాలని దీక్ష పూనిన వాడిని, ఆత్మ మీద ప్రతీకారంతో తాంత్రికం నేర్చుకున్న వాడిని. నీకు ఆత్మను చూపిస్తా పదా. వాడి మనోడిని చంపేయాలి. ఆ ఆత్మ చూస్తుండగానే ఆ వంశాన్ని నాశనం చేయాలి. ఎక్కడున్నాడో చూడు. నైట్ పెళ్లి పార్టీ ఉంది, అయితే వాడిని అక్కడే చంపే. విధ్వంసం చేస్తున్నది మీకు కనిపిస్తున్న చిన్న బంగారాజు కాదు.
వాడి లోపలున్న పెద్ద బంగారు రాజు ఆత్మ. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలో నేను చెప్తా. ఎవరా మీరు? చెప్పరా ఎవరా మీరు? ఎందుకు చంపారు? ఎందుకు చంపబోయారు? చెప్పు ఎవరా? రేయ్, రేయ్, లేరా, లేరా? లేరా, లే. ఏం జరుగుతుంది ఇక్కడ? నా మనవణ్ణి ఎవరు చంపాలనుకుంటున్నారు? తుది ఘట్టం నిర్విఘ్నంగా సాగాలి. శివోహం. కాఫీ తాగమని ఇబ్బంది పెట్టేశారు. సత్యమా, బంగారం నువ్వు రా సరదాగా. నువ్వు వెళ్ళి నేను వస్తాలే. అలాగే. ఇంత సంతోషంగా ఉన్న సత్యమ్మకి ఈ విషయం చెప్పి బాధ పెట్టాలా? ఆత్మవాడిలోకి రాకుండా ఆపే తంత్రం చేసిన గొలుసు తీసుకెళ్లి బంగారాజు మెడలో వెళ్ళు. మీ అడవుడు ఎక్కువైపోయింది ఫీల్డ్లోనే. పెళ్లి కూతురు వచ్చింది. అక్కడ కూర్చో. మామయ్య నువ్వు కూర్చో, కూర్చోలేడు. నువ్వు నిచ్చిడిపోతాడు. కూర్చో. రేపు నాగలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం, మీరందరూ రావాలి. తప్పకుండా. పెళ్లి కొడుకుని చేస్తుంటే పెళ్లి కూతురు రావడం మా కాలంలో నేను ఎప్పుడు చూడలే. ముసలి పడిపోతానే. ఇదిగో అమ్మ. ఏంటరే ఎంత లేటు? హాయ్ రా అది. పెళ్లి కొడక. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ బంగారం. ఏంట్రా ఏంటిది? అంత తొందర ఎందుకు? సాయంత్రం తాపీగా చూసుకోవచ్చు. రేపే బంగారాజు గాడి పెళ్లి. కాదు, చావు. రే బంగారాజు, గౌరీ పూజకి వెళ్తాం. హారతి టైం కన్నా వచ్చాయే. రావాలా మామయ్య? నువ్వేమిదిరా బాబు, రాకపోతే ఎలాగా? మళ్ళీ ఈడు వస్తాడో లేదో. ఇక అది అని దగ్గర తీసుకురావు. వచ్చేయాలి. బంగారం వీళ్ళతో గుడికి వెళ్తున్నాను, నువ్వు రా. నేను మనవడితో ఉంటా, నువ్వు వెళ్ళు. అలాగే. ఇప్పటి వరకు అంతా మనం అనుకున్నట్టే జరిగింది. గోదాట్లో కలిపేయండి రా. ఇప్పుడు వచ్చి నా కూతురు ఆ బంగారాజు గని ప్రేమించానంటుంది. రెండో కంటికి తెలియకుండా ఆ బంగారాజు గని చంపేస్తాను. బావా,
వాడు ప్రేమించాడని తెలిసిన వెంటనే వేసేస్తే ఊళ్ళో అనుమానం వస్తుంది. ముందు పెళ్లి కొప్పుకో. పెళ్లి పనులు మొదలయ్యాక వేసేద్దాం. అప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు. ఆ చిన్న బంగారాజు చనిపోయే వరకు మనం అనుకున్నట్టే జరగాలి.